అందరికీ నమస్కారం. నా వార్తల హ్యాష్ట్యాగ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను. అమరావతి నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రెడీ చేశాం. మన భవిష్యత్ నగరం ఎలా ఉంటుందో ఏమిటో గ్రాఫిక్స్ లో చూపించాం. అద్భుత నగరాన్ని నేను ఏపీ ప్రజలకు కానుగ్గా అందిస్తాను. రాజధాని అంటే సిటీ బస్సులో వేలాడుకుంటూ ట్రాఫిక్ లో తిట్టుకుంటూ వెళ్లడం కాదు, సాయంత్రం వేళ షికారుకు వెళ్ళినట్టుగా ఆఫీసులో డ్యూటీ చేసి వచ్చే మాదిరిగా డిజైన్ చేశాను. ఆల్రెడీ మన డిజైన్ చూసి ప్రతిపక్షాల వాళ్ళకైతే తలకు ముచ్చెమట్లు పెట్టి గొంతులో పచ్చి వెలక్కాయ పడిందని చెప్పి మన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎందరు దుమ్మినా సరే అమరావతి ఏపీకే కాదు దేశానికే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. కొంతమంది ఇంటి ముందు మురికి కాలువల సంగతి చూసుకోరు గాని అమరావతికి వరద నీరు ముంపొచ్చి మునిగిపోతుందని పిట్ట జ్యోతిష్యాలు చెప్తా ఉన్నారు. కొండవీడు వాగు డిజైన్ కూడా రెడీ అయిపోయింది. మహానగరంలో 9 థీమ్ నగరాలు ఎలా ఉంటాయో ఏమిటో చూపించే ముందు ఒక్కసారి హెడ్లైన్ చదువుతాను. సింగపూర్ డిజైన్ లో స్విట్జర్లాండ్ లుక్, మన కొత్త రాజధాని చూస్తే వస్తుంది రెడ్ బుల్ కిక్. అసెంబ్లీలో అల్లరి చేసే వాళ్లకు అభివృద్ధి పట్టదు, ఓవర్ చేసే వాళ్లకు సస్పెండ్ చేస్తే తప్ప బుద్ధి రాదు. కేసీఆర్ యాగంతో మనం పొందాం స్ఫూర్తి, లోక కళ్యాణమే కదా ఎవరైనా కోరేది. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. ఇంద్రుడి రాజధానికి చంద్రుడి గీసిన డిజైన్ అద్భుతంగా ఉందని ప్రజలంతా కూడా చెప్తా ఉన్నారు. ఒక పక్క వాస్తు ప్రకారం నిర్మించే సిటీకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేలాగా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. పాజిటివ్ ఎనర్జీ అంటే ప్రతిపక్షాలు ప్రతి విషయానికి పుల్ల వేసేలా కాదు, 100 ఏళ్ల డిజైన్ 1000 ఏళ్లు నిలబడే అద్భుతమైనటువంటి బృహత్తర ప్రణాళికను రూపొందించాం. ఇక మనం ఏది చెప్పినా సరే ప్రతిపక్షాలకు పిచ్చి గీతల మాదిరిగానే కనిపిస్తా ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ కూడా మాస్టర్ ఫిట్టింగ్ అనేవాళ్ళు ఉంటారు, అందుకని వాళ్లను పిచ్చ లైట్ తీసుకుంటే మంచిది. అయ్యా మీరు ఎల్ఈడి లైట్ తీసుకున్నా సరే మాకు సంబంధం లేదు. మీ డిజైన్ కనుక చూస్తా ఉంటే లాస్ ఏంజల్స్ స్లమ్ను విహంగ వీక్షణ చూసినట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి డిజైన్లు మా ఇంటి అటక మీద చాలా ఉన్నాయి. మీకు కావాలంటే చెప్పండి. పారిస్, స్విట్జర్లాండ్, మియామితో పాటు మొన్న నేను వెళ్ళొచ్చిన బెత్లహాం ఫోటోలు కూడా చాలా ఉన్నాయి. మీకు ఇష్టం వచ్చినట్టుగా గీసుకొచ్చి మరి ప్రజలను సలహా అడుగుతున్నారు. ఒక బొమ్మ చూపించి జనాలను సలహాలు అడిగితే వాళ్ళేం చెప్తారు? అదే బొమ్మ నాకు గనక అసెంబ్లీలో చూపించున్నట్లయితే లోటుపాట్లను ఎత్తి చూపించి గట్టిగా నిలదీసేవాడిని. నువ్వు ఎత్తి చూపించినా పడుకోబెట్టి చూపించినా డిజైన్ ఏం మారదమ్మా. మీకు దొనకొండ అడవిలోనూ ఈడుపులపాయ మూలకోబెడితే నచ్చేది. నువ్వు చూస్తూ ఉండేవు. మహానగరంలో 9 మినీ నగరాలు గడుతా ఉన్నాను. ఏ మూల నుండైనా సరే నడుచుకుంటూ వెళ్ళినా అరగంటలో వెళ్ళొచ్చమ్మా. నీకు హాజరు కావడానికి కోర్టులు కూడా ఇబ్బంది ఉండద్దని చెప్పి డిజైన్ చేశాను. కోర్టుల గురించి నీకేమైనా డౌట్స్ ఉంటే అడగమ్మా, మా యనమల వివరంగా చెప్తారు. అయ్యా మీరు మరీ ఎక్సెకలు ఆడుతున్నారు. రాజధాని గ్రాఫిక్స్ లో కాదు గ్రౌండ్ లెవెల్లో బాగుండాలి. ఎప్పుడైనా సరే చెన్నై లాంటి వరదొస్తే మీ డిజైన్ సిటీ కృష్ణార్పణం అవుతుందని చెప్పి నాకు తైవాన్ సలహాదారులు చెప్పారు. చాలు చాలు ఊరుకో అమ్మా. పక్క షాప్ లో పాండ్స్ పౌడర్ కొనలేడు గాని ఫారెన్ వెళ్లి సెంట్ బాటిల్ తెస్తానన్నాడంట నీలాంటి వాడు. మీ లోటస్ పాండ్ లో బురద నీళ్లను పట్టించుకోరు గాని భవిష్యత్తులో వరదకు మునుగుతుందా? నీలాంటి వాళ్ళు కొబ్బరికాయ కొట్టకముందే శాపనార్థాలు పెడతారని ప్రపంచంలోనే మంచి సలహాదారు రోమ్ లో ఉన్నాడని తెలిసి పిలిపించాను. చెన్నై కాదు కదా, లండన్ లో వచ్చిన వరదల లాంటి వాటిని కూడా నా డిజైన్ పీల్చేస్తుంది. అల్లుడు బాబు, మరే మీరు చూపించిన డిజైన్ చాలా చక్కగా ఉందండి. ఎలక్ట్రానిక్ సిటీ, స్పోర్ట్ సిటీ, హెల్త్ సిటీ, టూరిజం సిటీ అనుకుంటూ అబ్బో అబ్బో ఎంత బాగా చెప్పారని మేము ఎక్కడ ఉండాలో కూడా చెప్తే బాగుండేది కదండి. ఇదిగో అల్లుడు గారు, మా తూళ్ళూరు వాళ్ళందరినీ ఒకే దగ్గర ఉంచాల్సమండి. మా చుట్టాలమంతా ఇక్కడే ఉంటామండి. అన్ని బాగానే చెప్పారు. కాకపోతే కూరగాయల మార్కెట్, మటన్ మార్కెట్, ఫిష్ మార్కెట్ మీ డిజైన్ లో చెప్పనే లేదు. మీరు శుభ్రత పరిశుభ్రత అనుకుంటూ బెజవాడ సంతకెళ్లి వంకాయలు బెండకాయలు తెచ్చుకోమంటారా ఏంటండి? నువ్వు చెప్పిన పాయింట్ చాలా బాగుంది తుళ్ళూరత్త. ఇప్పుడే నోట్ చేసుకుని అధికారులకు ఆదేశాలు ఇస్తాను. సరసమైన ధరలకి కొత్తిమీర దగ్గర నుండి బెండకాయల వరకు అన్ని ఒకే దగ్గర దొరికేలాగా, అది కూడా అమెరికాలో కవర్లో పెట్టించినట్టుగా ఇస్తాను. పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో రైతు బజార్లు ఏర్పాటు చేస్తాను. అందులో మీరు ఎలాంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు. అట్టా
అలాగేలేండి. మీరు మరి ఈ రేంజ్ సిటీ చూపించారు, బానే ఉంది. కాకపోతే కూరగాయలు తోపుడు బండి మీద చీపుగా వస్తాయండి. సూపర్ మార్కెట్ కి వెళ్తేనేమోనా కొత్తిమీర 10 రూపాయలకు ఒక అట్ట చొప్పున అమ్ముతారు. మరి మేము ఎంత ధర పెట్టి కొనుక్కోవాలంటే తూళ్ళూరులో మీరు ఇచ్చిన ప్లాట్లు కూడా అమ్మేసుకోవాల్సి వస్తుందేమోనండి. ఎంత రిచ్ అయితే మటుకు కూర్చొని తింటే అన్ని కరిగిపోతాయి కదండి. నేను కట్టేది ఆర్థిక రాజధాని అయినప్పటికీ సామాన్యులకు కూడా చక్కటి ఇంట్లో ఉండి నివసించే మాదిరిగా చూస్తాను. ఏదేమైనప్పటికీ ఈ బులెటిన్ లో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నవార్త డైస్టవ్. నవ్యాంధ్ర రాజధాని ప్రపంచానికి తలమానికం కావాలి. ఇండియాలోని సెలబ్రిటీస్ అంతా కూడా ఫారెన్ లోని హాలిడేస్ ని ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. మహేష్ బాబు అయినా సరే మన అమరావతి పూర్తయ్యాక ఇక్కడికే వస్తానని చెప్పే మాదిరిగా అభివృద్ధి చేస్తాను. ఇది మరీ ఓవర్ గా అయిందని అనుకోవచ్చు గాని నాకు ప్రపంచ స్థాయి నగరం నిర్మించాలని ఉంది. అశోకుడు చెట్లు నాటించాడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మించాడని చెప్పి రాబోయే తరాల్లో 3వ తరగతి సాంఘిక శాస్త్రంలో ఉంటే చాలు. అయ్యా, ఒక్క సాంఘిక శాస్త్రంలో ఏమిటి బాబు గారు, మీరు చూపించినటువంటి డిజైన్స్ గనక చూస్తా ఉంటే సామాన్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాల్లో కూడా రాస్తారు. దేశానికి మోదీ గారు ఎలాగో ఏపీకి మినీ మోదీ లాంటి మీరు దొరకడం ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. మీ ముందు చూపు దార్శనికత నాకు తెలియందా చెప్పండి. అత్యద్భుతంగా ఉంది. అమరావతి గ్రాఫిక్స్ లోనే ఎలా ఉంటే ఒరిజినల్ లొకేషన్ చూశాక నాకు కళ్ళు తిరుగుతాయేమని చెప్పి కంగారుగా ఉంది. మీ కళ నెరవేరాలని చెప్పి కంబోడియా దేవుణ్ణి కూడా నేను కోరుకుంటా ఉన్నా. దట్ ఈజ్ వెరీ క్లియర్. తప్పకుండా వెంకయ్య నాయుడు గారు, మీరు కేంద్రంలో ఉన్నారు, మీరు మాకు సాయంగా ఉంటారని నాకు తెలుసు. ఆ రాజధాని డబ్బులు ఇంకా రాలేదు, వస్తే కొబ్బరికాయ కొడతాను. చంద్రబాబు నాయుడు గారు, మీ రాజధాని విశేషాల బులెటిన్ లో అడ్డొస్తున్నందుకు సారీ అండి. నన్ను సస్పెండ్ చేసినందుకు అయితే చాలా చాలా కృతజ్ఞతలండి సీఎం గారు. మరి మీ వల్ల ఏదో కామ్ గా కామెడీ జడ్జిగా ఉంటున్న నేను మీరిచ్చిన పబ్లిసిటీతో పాపులర్ పొలిటీషియన్ అయిపోయాను. ఇక నేను అనని బూతు మాటలకు బాగా పబ్లిసిటీ ఇచ్చారండి. అసలు నేను ఒక్క మాట కూడా తప్పు మాట్లాడలేదు. అయినా కూడా నా ఇంటర్వ్యూ కోసం అన్ని ఛానల్స్ వాళ్ళు, పేపర్ వాళ్ళు క్యూ లైన్ లో ఉన్నారు. ఏదో మీ అభిమానం, మీ పార్టీలో ఉన్నప్పుడు రాని పేరు మీకు అపోజిషన్ పార్టీలో నేను ఉండగా వచ్చిందండి. ఈ వైసీపీ వాళ్ళకు సభలోనే కాదు ఇక్కడ కూడా రూల్స్ తెలిసినట్టుగా లేదు. సస్పెండ్ కాబడిన వాళ్ళు అసెంబ్లీకే కాదు ఇక్కడ లైవ్ లో కూడా రాకూడదు. ఇక మన బ్రదర్ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన యాగం చాలా అద్భుతంగా జరిగింది. అమరావతిలో మేము అప్పడాలు, రొయ్యల పులుసు గురించి మాట్లాడుతూ ఉంటే ఈసారి ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకున్నాం. మొదటిసారి కేసీఆర్ ఫామ్ హౌస్ ఏరియాకి వెళ్ళడం కూడా చాలా సంతోషంగా ఉంది. నమస్తే బాబు గారు, మీ రాక మాకెంతో సంతోషంగా అనిపించింది. మీకు గుడిక చండీమాత ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇక ఫ్యామిలీతోని మొత్తం మంచిగా ఉండేది. రాత్రి మనం అంతా ఒక నిద్ర చేస్తే అమ్మదయ ఎక్కువగా ఉండేది. అయినా బిజీగా ఉన్న గుడిక వచ్చినందుకు సంతోషం. ఈసారి కలిసినప్పుడు మంచి భోజనం ఇట్లా ఏర్పాటు చేపిస్తా. మా తెలంగాణ వల్ల ఆతిథ్యం కొడుక ఎట్లుంటదో ఏందో చూపియాలి కదా. ఇక అన్ని కలిసి ప్రయత్నం కొడుక చేస్తా. మన ఫ్రెండ్షిప్ ఈ తెలుగు రాష్ట్రాలకు ఆదర్శం కావాలని చెప్పి అమ్మను కోరుకున్నా. మీరు పూర్ణావతి అయిందాక ఉంటే మన ఫ్రెండ్షిప్ కి గుర్తుగా ఒక స్వర్ణ కంకరం కొడుక దొరుకుదామని చెప్పి అనుకున్నా. నమస్తే పటేలా, ఇద్దరు చంద్రులు పచ్చటి రంగు బట్టలలా మంచిగున్నారు కాదు. ఇద్దరు పక్క పక్కల నిలబడి పూజలు చేస్తుంటే యాగానికే కొత్త కళ వచ్చింది. ఇక మీ ఇద్దరిని తిట్టినోళ్ళు మీ సొంత పార్టోళ్ళు ఇప్పుడు ఈ సీన్ చూసైతే షాక్ గిట్ల అయి ఉంటారు. మీరిద్దరైతే మంచిగా కలిసిపోయినరు పటేలా. ఎంతన్నా గాని సీఎం లుకుండే తెలివి బయటోళ్ళకేముంటది. పాత పగలు గిట్ల పక్కన పెట్టి ఎర్రవల్లికి వచ్చినావు చూడు, చాలా మంచిగుంది సారు. ఆయన అమరావతికి నువ్వు గీడ ఫామ్ హౌస్ కు ఓ ఎంతన్నా గాని మీరు మగానుభావులే. ఇక భవిష్యత్తులో కూడా మీరు నిజంగా తిట్టుకున్న గాని ఎవ్వరు నమ్మేటట్టులేరు సారు. ఇక అయిందేది అయిపోయింది. ఇద్దరు కలిసిపోతే మాకు మంచిది. 2 రాష్ట్రాల ప్రజలు చల్లగుంటారు. అది గతం తాయారమ్మ గారు. మేమిప్పుడు ఆత్మీయ సహోదరులం. మా బ్రదర్ యాగం చేస్తా ఉంటే రాకుండా ఉంటారని చెప్పండి. సరే ఇక వార్తలు ఎంతటితో ముగిస్తా ఉన్నారు. జై అమరావతి డిజైన్, జై జై మన 1000 ఏళ్ల విజన్.